గ్రేటర్ హైదరాబాద్ లో పతంగులు ఎగురవేస్తుండగా జరిగిన ప్రమాదంలో పలువురు వ్యక్తులు చనిపోయారు. 2 రోజుల వ్యవధిలో 4 చనిపోవడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలనుకున్నాయి. 2 వ్యక్తులు కైట్స్ ఎగురవేస్తుండగా బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోగా ఒక బాలుడు కరెంట్ షాక్ తో మరణించాడు. ఇక ఓ ఆర్మీ జవాన్ బైక్ పై వెళ్తుండగా చైనీస్ మాంజా మెడకు చుట్టుకుని కింద పడి చనిపోయాడు. హైదరాబాద్ లో పండుగ పూట పలు కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకున్నాయి. 2 రోజుల వ్యవధిలో పతంగులు ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు 4 చనిపోయారు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. నాగోల్లో పతంగులు ఎగురవేస్తుండగా బిల్డింగ్ పై నుంచి పడిపోయి 13 ఏళ్ల శివప్రసన్న చనిపోయాడు. లంగర్ హౌస్ లో పతంగులకు వాడే చైనీస్ మాంజా మెడకు చుట్టుకొని ఓ ఆర్మీ జవాను చనిపోయాడు. కె కోటేశ్వరరావు అనే ఆర్మీ జవాను విధులు ముగించుకొని బైక్ పై వెళ్తుండగా మాంజా మెడకు చుట్టుకోవడంతో కింద పడిపోయాడు. గాయపడిన అతన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయాడు కోటేశ్వరరావు. అతని డెడ్ బాడీని స్వస్థలమైన ఏపీలోని విశాఖపట్నానికి తరలించారు ఆర్మీ అధికారులు. ఇక కుత్బుల్లాపూర్ లో గాలిపటం ఎగురవేసే క్రమంలో భవనంపై నుంచి కింద పడి ఓ ఏఎస్ఐ కొడుకు మరణించాడు. అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా పనిచేస్తున్న రాజశేఖర్ కొడుకు ఆకాష్ అపార్ట్మెంట్ పై నుండి పడి చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం అత్తాపూర్ లో తనిష్క్ అనే బాలుడు కైట్ ఎగురవేస్తూ కరెంట్ షాక్ కు గురై చనిపోయాడు. తన స్నేహితులతో కలిసి బిల్డింగ్ పైన గాలిపటాలు ఎగురవేసే సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడే పడిపోయాడు. వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయాడు బాలుడు తనిష్క్. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. యాక్చువల్లీ ఏంటంటే నిన్న పిల్లలందరూ కలిసి పతంగులు ఎగిరేయడానికి వస్తారుగా. దీనివల్ల ఏంటంటే ఆ ముంగడ మల్లయ్యటో ఉంటారు, ఆ 2 అన్నదమ్ములు ఈ ఫ్రెండ్స్ అందరు పైన వచ్చి పతంగ ఎగిరేయడానికి వచ్చినారు. వచ్చిన తర్వాత సంథింగ్ ఆడ ఏసీ కరెంట్ ఏమో కుళ్ళ ఉందని అంటున్నారు వాచ్మెన్. దానివల్ల ఏంటంటే రేలింగ్కు టచ్ అయినట్టు, అది పవర్ టచ్ అయినట్టు ఆ అబ్బాయి చూసుకోలేడు. ఆ రేలింగ్ ఇట్లనే ఒరిగినట్టు పతంగ ఎగిరేసుకుంటే సంథింగ్ కింద పడిపోయాడు తమ్ముడు. వాళ్ళన్న పతంగ ఎగిరేస్తున్నాడు. అప్పుడు ఇమ్మీడియట్లీ ఇంకా ఏమైందో అప్పుడే తీసుకెళ్లాడు, అలా బ్రదర్ తీసుకెళ్లిపోయాడు ఇమ్మీడియట్లీ. ఇక సిటీలో 2 రోజుల్లో 4 వ్యక్తులు చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. పతంగులు ఎగురవేసే టైంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, అలాగే చైనీస్ మాంజా వాడొద్దని సూచిస్తున్నారు పోలీసులు.